Now, Carnot's theorem, Carnot సిద్ధాంతం. సో కార్నోట్ సిద్ధాంతం అంటే the efficiency of all the reversible heat engines are same when they are working in between same temperature limits. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ద్విగత యంత్రాలన్నీ కూడా ఒకే దక్షతను కలిగి ఉంటాయి. సో కార్నోట్ థియరంకి రెండు డెఫినేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చమ్మా అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్ రివర్సబుల్ హీట్ ఇంజిన్స్ ఆర్ ఈక్వల్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ సేమ్ టెంపరేచర్స్. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ద్విగత యంత్రాలన్నీ కూడా ఒకే దక్షతను కలిగి ఉంటాయి. అలా కాకుండా ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చమ్మా అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సబుల్ హీట్ ఇంజిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సబుల్ హీట్ ఇంజిన్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ సేమ్ టెంపరేచర్. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య ఒక ఏకఘాత యంత్రము ఒక ద్విగత యంత్రము పనిచేస్తున్నాయి అనుకుంటే ద్విగత యంత్రము యొక్క దక్షత అనేది ఏకఘాత యంత్రము యొక్క దక్షత కంటే ఎక్కువగా ఉంటుంది. అది కార్నాట్ థియరం అంటే. సో దీన్ని ప్రూవ్ చేయడానికి లెట్ us కన్సిడర్ టూ టెంపరేచర్ లిమిట్స్. వన్ ఈజ్ T1 degree centigrade and another one is T2 degree centigrade. T1 degree centigrade means temperature at source. T2 degree centigrade means temperature at sink. Let us consider a irreversible heat engine means I and a reversible heat engine R. These two are working between same temperature limits T1 and T2. ఒక ఏకఘాత యంత్రము ఒక ద్విగత యంత్రం అనేది ఒకే ఉష్ణోగ్రత అవధులైనటువంటి T1 T2 ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? నేటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఐ అని ప్రూవ్ చేయాలి. ద ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సబుల్ హీట్ ఇంజిన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సబుల్ హీట్ ఇంజిన్. సో దాన్ని ప్రూవ్ చేయడానికి లెట్ us కన్సిడర్ irreversible heat engine is absorbs an amount of heat Q1 dash from the source. అంటే ఏకఘాత యంత్రం అనేది జనకము నుండి Q1 డాష్ ఉష్ణాన్ని గ్రహించింది అనుకుంటాను. సో ఈ గ్రహించిన ఉష్ణములో కొంత భాగాన్ని పనిగా మార్చింది. సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు వర్క్. దెన్ ద రిమైనింగ్ హీట్ Q1 డాష్ మైనస్ W ఈజ్ రిజెక్టెడ్ టు సింక్. ఏకఘాత యంత్రం అనేది T1 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నటువంటి జనకము నుండి Q1 డాష్ ఉష్ణాన్ని గ్రహించి కొంత పనిచేసి మిగిలిన ఉష్ణం Q1 డాష్ మైనస్ Wను T2 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నటువంటి సింక్కి అందించింది అనుకున్నాం. నౌ రివర్సబుల్ హీట్ ఇంజిన్ ఈజ్ అబ్జార్బ్స్ ఏ Q1 అమౌంట్ ఆఫ్ Q1 మైనస్ W అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద సింక్ and doing some work Q1 minus W plus W. So is equal to Q1 is heat is rejected to source. So ద్విగత యంత్రం అనేది T2 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నటువంటి సింక్ నుండి Q1 మైనస్ W ఉష్ణాన్ని గ్రహించి W పనిచేసి Q1 మైనస్ W ప్లస్ W Q1 ఉష్ణాన్ని సోర్స్కి అందించింది అనుకుందాం. సో హియర్ రివర్సబుల్ హీట్ ఇంజిన్ అనేది సో ఇటు నుంచి ఇటు పనిచేస్తుంది మరియు ఇటు నుంచి ఇటు పనిచేస్తుంది. కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు నేటా ఐ. సో నేటా ఐ అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సబుల్ హీట్ ఇంజిన్ ఈజ్. సో జనరల్గా ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటమ్మా అంటే ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటమ్మా అంటే వర్క్ డన్ బై అబ్జార్బింగ్ హీట్. సో వర్క్ డన్ అంటే ఎంత? W. అబ్జార్బింగ్ హీట్ ఎంత అబ్జార్బ్ చేసింది? హీటు Q1 డాష్ అబ్జార్బ్ చేసింది. అదేవిధంగా రివర్సబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? వర్క్ డన్ ఎంత? W. ఎంత మొత్తంలో హీట్ని అబ్జార్బ్ చేసింది? Q1 అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసింది. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? నేటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఐ అని ప్రూవ్ చేయాలి. సో నేను రివర్స్ అనుకుంటాను. లెట్ సే నేటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఆర్ అనుకుంటాను.
సో నేటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఆర్ అనుకొని ఇది రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా నేటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఐ అని కరెక్ట్గా చేయొచ్చు. సో నేటా ఐ అంటే డబ్ల్యూ బై Q1 డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఆర్ మీన్స్ డబ్ల్యూ బై Q1. సో డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోతే Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 డాష్ అంటే Q1 మైనస్ డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ Q1 డాష్ మైనస్ డబ్ల్యూ. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు, Q1 మైనస్ Q1 డాష్ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్ అని చెప్పవచ్చు. అండ్ Q1 మైనస్ డబ్ల్యూ మైనస్ Q1 డాష్ మైనస్ డబ్ల్యూ ఏం చెప్పవచ్చు, పాజిటివ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 డాష్ అంటే మనం సోర్స్ నుంచి ఎంత ఉష్ణాన్ని తీసుకుంటున్నాం, Q1 డాష్ ఉష్ణాన్ని తీసుకుంటున్నాం. ఎంత ఉష్ణాన్ని ఇస్తున్నాం, Q1 ఉష్ణాన్ని ఇస్తున్నాం. అంటే తీసుకున్న దానికన్నా ఇచ్చేది ఎక్కువగా ఉంది. అంటే ఈ ఎజంప్షన్ అనేది ఏమవుతుందమ్మా, ఈ ఎజంప్షన్ అనేది రైట్ అయితే సో Q1 డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ Q1 రావాలి. కానీ ఈ ఎజంప్షన్ అనేది నేటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఆర్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటున్నాము అంటే Q1 ఈజ్ ఆల్వేజ్ లెస్ దాన్ Q1 డాష్. సో మనం తీసుకున్న దానికన్నా ఇచ్చేది ఎక్కువగా ఉంది, అంటే ఇది రాంగ్ అవుతుంది. ఇది రాంగ్ అంటే నేటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఆర్ అనేది రాంగ్ అవుతుంది. అంటే నేటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఐ. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ ఎజంప్షన్ అనేది ఎందుకు రాంగ్ అవుతుంది అంటే థెర్మోడైనమిక్ సెకండ్ లాస్ని కూడా అది ఒబే చేయట్లేదు. సెకండ్ లా, థెర్మోడైనమిక్ సెకండ్ లా అనేది ఏం చెప్తుంది, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ వీ కెనాట్ retraced heat from the cold body and given to the hot body. సో వితౌట్ అంటే ఏ యంత్ర సహాయం లేకుండా చల్లని ఉష్ణాశయం నుంచి ఉష్ణాన్ని గ్రహించి వేడి ఉష్ణాశయానికి ఉష్ణాన్ని బదిలీ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి Q1 ఈజ్ గ్రేటర్ దాన్ Q1 డాష్ అనేది రాంగ్. అంటే నేటా ఐ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఆర్ అనేది రాంగ్ అవుతుంది. అంటే దేర్ ఫోర్ నేటా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ నేటా ఐ అని చెప్పుకోవచ్చు. అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సబుల్ హీట్ ఇంజిన్ ఈజ్ ఆల్వేజ్ గ్రేటర్ దాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఇర్రివర్సబుల్ హీట్ ఇంజిన్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య ఒక ఏకఘాత యంత్రము ద్విఘాత యంత్రము పనిచేస్తున్నాయి అంటే ద్విఘాత యంత్రము యొక్క దక్షత అనేది ఏకఘాత యంత్రము యొక్క దక్షత కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇది కార్నాట్ థియరం. థెర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. సో థెర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఏం చెప్తుందమ్మా అంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ all reversible heat engines are a function of those two temperatures only. The efficiency of all reversible heat engines which are working between two temperatures is a function of two temperatures only. It is quite independent on nature of the working substance. ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేసే ఒక ద్విఘాత యంత్రము యొక్క దక్షత అనేది ఆ రెండు ఉష్ణోగ్రతల యొక్క ప్రమేయముగా మాత్రమే ఉంటుంది, కానీ వర్కింగ్ సబ్స్టెన్స్ పనిచేసే పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడదు అని చెప్తుంది. సో థెర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ గివ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఆల్ రివర్సబుల్ హీట్ ఇంజిన్స్ విచ్ ఆర్ వర్కింగ్ బిట్వీన్ టూ టెంపరేచర్స్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్స్ ఓన్లీ. అంటే ఒక రివర్సబుల్ హీట్ ఇంజిన్ అనేది T1 T2 టెంపరేచర్ లిమిట్స్లో పనిచేస్తుంది అంటే దాని యొక్క ఎఫిషియన్సీ 1 - T2/T1 అంటే ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ T1, T2 అని రాసుకోవచ్చు. కానీ నేచర్ మీద, వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వదు అని చెప్తుంది. సో మనం ఒక కార్నాట్ ఇంజిన్ తీసుకున్నాం లేదా ఒక రివర్సబుల్ ఇంజిన్ తీసుకున్నాను. సో ఒక రివర్సబుల్ హీట్ ఇంజిన్ అనేది T1 T2 టెంపరేచర్ల మధ్య పనిచేస్తుంది. Let us consider a reversible heat engine is working between two temperatures where T1 is temperature of hot body or source, where T2 is temperature of the sink. And a reversible heat engine is absorb an amount of heat Q1 from the source and amount of heat Q2 is rejected to the sink. ఉష్ణ యంత్రం అనేది T1 నుండి Q1 ఉష్ణాన్ని గ్రహించి
T2 వద్ద గల సింక్కు Q2 ఉష్ణాన్ని అందించింది. అప్పుడు ఎఫిషియన్సీ నేటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ T1, T2 అని రాసుకుంటాను. సో ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ ఇంజిన్ ఆర్ రివర్సబుల్ ఇంజిన్ ఈజ్ 1 మైనస్ Q2/Q1. సో దీని నుంచి ఏ రాసుకోవచ్చమ్మా అంటే 1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1, T2 ఈజ్ ఈక్వల్ టు Q2/Q1 అంటే 1/1 మైనస్ ఎఫ్ ఆఫ్ T1, T2 ఈజ్ ఈక్వల్ టు Q1/Q2 అంటే Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ T1, T2 అనుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సో అంటే లెట్ us కన్సిడర్ a reversible heat engine is absorbed an amount of heat Q1 from the source and rejected an amount of heat Q2 to the sink. Then efficiency neta is equal to 1 minus Q2/Q1, that is equal to function of temperatures f of T1, T2. That means 1 minus f of T1, T2 is equal to Q2/Q1. So reciprocal 1 minus 1 minus f of T1, T2 is equal to Q1/Q2. That means Q1/Q2 is equal to, it is small f, function of temperature T1, T2. Now another heat engine or another reversible engine is working in between temperature T2 and T3. Then the reversible heat engine absorbs an amount of heat Q2 from source T2 and rejected heat Q3 to the sink. ఇంకొక ద్విగత యంత్రం అనేది T2, T3 ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తుంది. T2 వద్ద గల జనకము నుండి Q2 ఉష్ణరాశిని గ్రహించి T3 ఉష్ణోగ్రత వద్ద గల సింక్కు Q3 ఉష్ణరాశిని అందించాము అనుకోండి. సో ఇందాక 1-2 లిమిట్స్లో పనిచేస్తుంది కాబట్టి Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ T1, T2 అని రాసుకున్నాను. ఇప్పుడే రాసుకోవచ్చమ్మా అంటే Q2/Q3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ T2, T3. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. నౌ ఎనదర్ రివర్సబుల్ ఇంజిన్ ఈజ్ వర్కింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్ T1, T3. ఇంకొక ద్విగత యంత్రం అనేది T1, T3 ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తుంది అనుకోండి. సో Q1/Q2 అంటే Q1/Q3 ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చమ్మా అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ T1, T3. దీని ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మల్టిప్లై 1 and 2. సో మల్టిప్లై 1 and 2 అంటే ఎఫ్ ఆఫ్ T1, T2 ఎఫ్ ఆఫ్ T2, T3 ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు Q1/Q2 ఇంటూ ఏ రాసుకోవచ్చు Q2/Q3. దట్ మీన్స్ Q2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది Q1/Q3. సో మల్టిప్లై 1 and 2. 1 means f of T1, T2. 2 means f of T2, T3 is equal to Q1/Q2 into Q2/Q3. సో Q2 క్యాన్సిల్ అయిపోతే Q1/Q3. సో Q1/Q3 ని మనం ఏ రాసుకోవచ్చమ్మా f of T1, T3 అని రాసుకోవచ్చు. అంటే f of T1, T2 into f of T2, T3 is equal to f of T1, T3. సో అంటే f of T1, T2 is equal to function of temperature T1 and function of temperature T2, that is equal to Q1/Q2. అదేవిధంగా f of T2, T3 that is equal to function of temperature T2 by function of temperature T3, that is equal to Q2/Q3. So here Q1 is heat absorbed at temperature T1 and Q2 is heat rejected at temperature T2. అదేవిధంగా f of T1, T3 is equal to pi of T1 by pi of T2, T3 is equal to Q1/Q3 అని రాసుకోవచ్చు. Here pi of T1 is the function of temperature T1 and pi of T2 is the function of temperature T2. Pi of T3 is the function of temperature T3. ఇప్పుడు నేను θ1 and θ2 మీద కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్, కెల్విన్ అబ్సల్యూట్ టెంపరేచర్స్ అనుకుంటే
ఏ రాసుకోవచ్చమ్మా, θ1/θ2 ఈజ్ ఈక్వల్ టు Q1/Q2 అని రాసుకోవచ్చు. దీన్నే θ1 అనుకుంటాను, θ2 అనుకుంటే θ1/θ2 ఈజ్ ఈక్వల్ టు Q1/Q2 ఆర్ θ2/θ3 ఈజ్ ఈక్వల్ టు Q2/Q3 వేర్ θ1 and θ2 ఆర్ కెల్విన్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ ఆర్ కెల్విన్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఇప్పుడు డెఫినేషన్ ఏ రాసుకోవచ్చమ్మా, θ1/θ2 అంటే ద రేషియో బిట్వీన్ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ద రేషియో బిట్వీన్ హీట్ ట్రాన్స్ఫర్డ్ వేర్ Q1 ఈజ్ హీట్ అబ్జార్బ్డ్ at T1 and Q2 is heat rejected at T2. That means the ratio between Kelvin scale of temperature is equal to heat transferred. The ratio between heat transferred అంటే కెల్విన్ పరమ ఉష్ణోగ్రత మానాల నిష్పత్తి అనేది ఉష్ణోగ్రత బదిలీల నిష్పత్తికి సమానముగా ఉంటుంది. ఉష్ణోగ్రత బదిలీ అనగానే Q1 అనేది జనకం నుంచి గ్రహించిన ఉష్ణరాశి, Q2 అనేది సింకుకు అందజేసిన ఉష్ణరాశి. అంటే ద రేషియో బిట్వీన్ కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో బిట్వీన్ హీట్ ట్రాన్స్ఫర్డ్ వేర్ హియర్ హీట్ ట్రాన్స్ఫర్డ్ రేషియో మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ టు the amount of heat rejected. This gives thermodynamic scale of temperature or Kelvin scale of temperature.